హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. మరి తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్జిటి విద్యార్థులు ఎందుకు అని చెప్పేసి అంటే బిఎడ్ చేసిన విద్యార్థులకు వాళ్ళకు కొంతవరకు సాటిస్ఫాక్షన్ అయింది. గురుకుల ఉద్యోగాలు పరీక్షలు జరిగిపోయి రిజల్ట్స్ వచ్చాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి అందిపోయాయి. సో బిఎడ్ విద్యార్థులు చాలా వరకు తమ దాహాన్ని కొంతవరకు తీర్చుకున్నారు. సో మరి ఉద్యోగాల్లో చాలామంది చేరడానికి సిద్ధపడుతున్నారు. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్జిటి విద్యార్థులు మాత్రం ఇంకా వాళ్ళ యొక్క కళ అనేది అందరి ద్రాక్షలాగే ఇంకా ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎన్నో ఆశలు కల్పిస్తూ చాలా ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే 33 జిల్లాలకి 7,000 వేకెన్సీలు చాలా మంచి అవకాశం. ప్రతి జిల్లాకి కూడా అత్యధిక సంఖ్యలోనే ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది. సో ఉద్యోగాల సంఖ్య పెరిగింది, జిల్లా పరిధి తగ్గింది. సో కాబట్టి మీరు కాంపిటీషన్ కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. మరి ఈ కాంపిటీషన్లో కాకపోతే మీరు క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, డిఎడ్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ కాంపిటీషనే. సో ప్రతి ఒక్కరూ హార్డ్గా చదివే వాళ్ళే. అది 1:2 కాంపిటీషన్ ఉన్నా, 1:3 ఉన్నా, 5 ఉన్నా, 10 ఉన్నా, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సిందే. మరి ఎస్జిటి విద్యార్థులకు చాలా అత్యుత్తమమైన అవకాశం లభించింది. మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఎస్జిటిలో ఒక విషయాన్ని క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. పేపర్ అనేది బైలింగ్వల్లోనే వస్తుంది. క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తెలుగు మీడియం పోస్టులకే ఎలిజిబుల్. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తెలుగు మీడియం పోస్టులకి ఎలిజిబుల్. హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం పోస్టులకి ప్రత్యేకమైన ఎగ్జామ్ ఏమీ జరగదు. హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం పోస్టులకి ప్రత్యేకమైన ఎగ్జామ్ ఏం జరగదు. సో ఆ జిల్లాలో ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ మీడియంలో మీరు పనిచేయాలనుకుంటున్నారని మాత్రమే ఆప్షన్ అనేది అడగడం జరుగుతుంది. సో అప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అలాట్ చేస్తారు ఆ పోస్టులు అయినంత వరకు. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా తెలుగు మీడియం పోస్టులే అలాట్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంలో డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మరి ఇంగ్లీష్ మీడియంలో వన్ అండ్ ఓన్లీ సోర్సు ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ఎస్జిటి విద్యార్థుల కోసం అద్భుతమైనటువంటి సక్సెస్ బ్యాచ్ని మీకు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సక్సెస్ బ్యాచ్ విత్ లైవ్ క్లాసెస్తో సహా, ఈ సక్సెస్ బ్యాచ్ విత్ లైవ్ క్లాసెస్తో సహా మీకు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ సక్సెస్ బ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకతలు మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు సిలబస్ అనేది హెవీగా పెరిగింది కాబట్టి మరి గతంలో ఉన్న సిలబస్ అదే సిలబస్. మరి ఈ సిలబస్ని మీకు కొత్త సిలబస్ని మీకు ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్లో కొంత కంటెంట్, ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మెథడ్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్, ఇవన్నిటినీ కూడా మీకు మినిమం రోజు 2 గంటలు చొప్పున లైవ్ క్లాసెస్ రూపంలో మీకు అందిస్తూ, అలాగే డైలీ మీకు ఎవ్రీడే ఎగ్జామినేషన్స్, ఆ టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్. ఈ సక్సెస్ బ్యాచ్ కంప్లీట్గా మీకు ఒక మెంటార్షిప్లా ఈ సక్సెస్ బ్యాచ్ మీకు ఒక మెంటార్షిప్లా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సక్సెస్ బ్యాచ్ అనేది మనం కనుక తీసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు రేపు మార్చ్ 6th నుంచి కూడా ప్రతిరోజు కూడా మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏంటి, దాని మీద ఎగ్జామినేషన్ ఏంటి, దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏంటి, దాని మీద ఎగ్జామినేషన్ ఏంటి, మొదలైన విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అప్డేట్ చేస్తూ మీ ప్రిపరేషన్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నడిపించేందుకు పూర్తి స్థాయిలో మేము లాంచ్ చేసిన కోర్సే ఎన్ఎస్కే లెర్నింగ్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సక్సెస్ బ్యాచ్. ఇందులో ప్లానింగ్ మొత్తం మేము చేస్తాం, ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మా ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడమే. మేము ఇచ్చేటువంటి క్లాసెస్, అదేవిధంగా మెటీరియల్, అదేవిధంగా ఎగ్జామినేషన్స్. టిల్ టు ఎగ్జామినేషన్. డిఎస్సి ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడితే అప్పుడు. మరి డిఎస్సి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందండి? అనేక మందికి వందలాది ప్రశ్న. ఇది మే 23వ తారీఖు ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నిన్ననే ఎడ్సెట్ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఆ ఎడ్సెట్ నోటిఫికేషన్ ఎగ్జాము మే 24వ తారీఖున ఇవ్వడం జరిగింది. కాబట్టి జూన్ 9వ తారీఖున గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాతనే డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ లోపల మరి కొంతమంది టెట్ పెట్టాలని అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్లో
ప్రజెంట్ సెకండ్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ కోసం కూడా టెట్ కండక్ట్ చేస్తే చేయొచ్చు, అది విషయాన్ని పక్కన పెట్టండి. సో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం, ఎందుకంటే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో అన్ని కోర్సులు ఉండవు, సో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కోర్సెసే ఉంటాయి. మరి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక బెస్ట్ కోర్సును లాంచ్ చేసింది ఎన్ఎస్కే లెర్నింగ్. సో కేవలం 1999 రూపీస్కే, కేవలం 1999 రూపీస్కే వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు ప్రింట్ ఆప్షన్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెటీరియల్స్ అనేవి ఒకేసారి కట్టకట్టి మీకు ఇవ్వడం జరగదు సార్. ఏ రోజు షెడ్యూల్ ఏదైతే ఇస్తున్నామో దానికి అనుగుణంగా మీకు మెటీరియల్స్ అనేవి మేము అక్కడ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మీరు ప్రింట్ తీసుకొని దాని ప్రకారం అటు ప్రిపేర్ అవుతూ టెస్టులు అనేవి మనం రాసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇస్తున్నటువంటి సక్సెస్ బ్యాచ్ని అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా మీరు ఈ సక్సెస్ బ్యాచ్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీచర్ అవ్వండి. ఎందుకంటే ఇన్ని వేల పోస్టులు, 7,000 పోస్టులతో డిఎస్సి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతమైన అవకాశం. ప్రతి జిల్లాలో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనం కమ్యూనిటీ వైజ్గా రిలీజ్ చేశారు. కాబట్టి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆదిలాబాద్ డిస్టిక్లో ఎస్జిటి తెలుగు పోస్టులు 148. ఆదిలాబాద్ డిస్టిక్లో ఎస్జిటి తెలుగు పోస్టులు ఏంటంటే 148 పోస్టులు ఎస్జిటి తెలుగు పోస్టులు ఉన్నాయి. సో ఆదిలాబాద్ డిస్టిక్లో ఈ 148 పోస్టుల్లో ఓసీ 41. ఇక్కడ చూడండి సార్, ఓసీ అంటే దాని అర్థం ఓసీ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారని కాదు, ఓపెన్ కేటగిరీ. ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి ఓసీ క్యాస్ట్ వాళ్ళతో పాటుగా మిగిలిన అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. ఓపెన్ కేటగిరీతో పాటుగా మిగిలిన అన్ని కేటగిరీల వాళ్ళు కూడా వీటికి పోటీ పడవచ్చు. ఓసీ అంటే దాని అర్థం ఓసీ వాళ్ళకి ఇస్తారని కాదు, ఓపెన్ కేటగిరీ. సో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు వీటికి మాత్రమే పరిమితం. మిగిలిన రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు ఈ పోస్టులతో పాటుగా మీ కమ్యూనిటీ రిజర్వేషన్లు ఉన్న పోస్టులు కూడా మీరు పోటీ పడవచ్చు. సో ఆదిలాబాద్ మొత్తం 148 ఉంటే ఓపెన్ కేటగిరీ 41, ఈడబ్ల్యూఎస్ ఏమో 14, బీసీఏ 11, బీసీబీ 13, బీసీసీ 3, బీసీడీ 8, బీసీఈ 5, అలాగే స్పోర్ట్స్ 2, అలాగే ఎస్సీ 23, ఎస్టీ 15, ఎక్స్-సర్వీస్ మ్యాన్ 4, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 9. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 9. మరి అలాగే భద్రాద్రి కొత్తగూడెం కనుక తీసుకున్నట్టయితే టోటల్గా ఎస్జిటి పోస్టులు తెలుగు మీడియం 268. సో గొప్ప అవకాశం అండి. సో ఎందుకంటే ఇప్పుడు మీకు భద్రాద్రి కొత్తగూడెంలో మొత్తం అన్నీ కలిపితే ఒక 9 మండలాలు 10 మండలాలు ఉన్నాయి. 9-10 మండలాలకి 268 పోస్టులు. సో చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇందులో ఓపెన్ కేటగిరీలో 77, అలాగే ఈడబ్ల్యూఎస్లో 26, బీసీఏ 20, బీసీబీ 25, బీసీసీ 4, బీసీడీ 17, బీసీఈ 10, ఎస్సీ 40, ఎస్టీ 26, స్పోర్ట్స్ 5, ఎక్స్-సర్వీస్ మ్యాన్ 7, పిహెచ్ 11. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 11 పోస్టులు ఉన్నాయి. అలాగే మరి హన్మకొండలో ఎస్జిటి తెలుగు 72, మొత్తం ఎస్జిటి తెలుగు పోస్ట్ అనండి 72. ఇందులో ఓపెన్ కేటగిరీ 23, ఈడబ్ల్యూఎస్ 7, బీసీఏ 6, బీసీబీ 6, బీసీసీ 1, బీసీడీ 3, బీసీఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 7, స్పోర్ట్స్ 1, ఎక్స్-సర్వీస్ మ్యాన్ 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 4. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 4. మరి జగిత్యాల జిల్లా తీసుకున్నట్లయితే టోటల్గా ఎస్జిటి తెలుగు పోస్టులు 136. ఎస్జిటి తెలుగు పోస్టులు 136. ఓసీ 40, ఈడబ్ల్యూఎస్ 13, బీసీఏ 11, బీసీబీ 12, బీసీసీ 2,
BCD 8, BCE 5, SC 21, ST 13, sports 2, ex-serviceman 3, physically handicapped 6. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 6. అలాగే జనగాం. సో జనగాంలో HGT తెలుగు పోస్టులు టోటల్గా 117 ఉన్నాయి. జనగాంలో HGT తెలుగు పోస్ట్ టోటల్గా 117 ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీ 34 ఇందులో, ఈడబ్ల్యూఎస్ ఏమో 11, BCA 8, BCB 11, BCE 2, BCC 2, BCD 7, BCE 4, SC 18, ST 12, sports 2, ex-serviceman 3, physically handicapped 5. అలాగే జయశంకర్ భూపాలపల్లిలో మొత్తం HGT తెలుగు పోస్టులు 151 ఉన్నాయి. HGT తెలుగు పోస్టులు 151 ఉన్నాయి. సో OC 44, EWS 14, BCA 11, BCB 13, BCC 2, BCD 10, BCE 6, SC 23, ST 15, sports 3, ex-serviceman 4, PH 6, physically handicapped. జోగులాంబ గద్వాల్ టోటల్ పోస్టులేమో 72, OC 22, EWS 7, అలాగే BCA 6, BCB 5, BCC 1, BCD 3, అలాగే BCE 2, EWS 7, sports 1, ex-serviceman 2, physically handicapped 6. అలాగే కామారెడ్డి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 272. మరి కామారెడ్డిలో ఓపెన్ కేటగిరీ 79, EWS 27, BCA 20, అలాగే BCB 26, BCC 3, BCD 17, BCE 10, SC 40, ST 27, sports 5, ex-serviceman 6, physically handicapped 12. Ex-serviceman 6, physically handicapped 12. కరీంనగర్ HGT తెలుగు పోస్టులు 90. సో ఇందులో OC 26, EWS 9, BCA 7, BCB 6, BCC 3, BCD 6, BCE 3, SC 13, ST 9, sports 1, ex-serviceman 3, physically handicapped 4. నెక్స్ట్ ఖమ్మం HGT తెలుగు 321, ఖమ్మము HGT తెలుగు 321. మరి OC 90, EWS 31, BCA 23, BCB 31, BCC 4, BCD 22, BCE 13, SC 49, ST 32, sports 6, ex-serviceman 7, physically handicapped 13. కుమరం భీం ఆసిఫాబాద్ టోటల్గా HGT తెలుగు పోస్టులు 190, OC 55, EWS 18, BCA 15, BCB 17, BCC 2, BCD 2, BCE 7, SC 29, ST 18, sports 3, ex-serviceman 4, physically handicapped 10. సో ఇవి ఒక 11 డిస్ట్రిక్ట్ పోస్టులు. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ జిల్లాలో మీకు ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు మీ అందరూ ఎలిజిబుల్. అలాగే మీ జిల్లాలో మీ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూసుకుని వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఇది అప్డేట్ చెక్ చేసుకోండి. మరి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా మన NSK లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సక్సెస్ బ్యాచ్ని పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.